మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటించిన బ్రూస్లీ సినిమా దసరా కానుగ్గా అక్టోబర్ 16న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా స్ట్రాంగ్ కలెక్షన్ ని సాధించుకుని మొదటి వారంలోనే 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. బ్రూస్లీ సినిమా రిలీజ్ కి ముందే చరణ్ తమిళంలో విజయం సాధించిన తని ఒరువన్ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి కనిపించాడు. కానీ తెలుగులో ఈ రోల్ కోసం ఎవరిని ఫైనలైజ్ చేయాలా అని ఈ చిత్ర టీం బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది. ఇప్పటికే విలన్ రోల్ కోసం అరవింద్ స్వామి, మాధవన్, జగపతి బాబు, రాజశేఖర్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవరిని ఫైనలైజ్ చేయలేదు. కానీ తాజాగా చరణ్ కి విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ని పరిశీలిస్తున్నాడట. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టైలిష్ విలన్ పాత్రలో నాగార్జున అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఈ చిత్ర టీం భావిస్తోందట. నాగార్జున కూడా ఈ విషయంలో సముఖతంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ విషయంలో ఫిక్స్ అవ్వలేం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎన్వి ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మిస్తున్నారు.